హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల లేటెస్ట్ ట్యూటోరియల్స్ పెట్టలేకపోయాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ లెసన్లో చెప్పబోయేది ఏంటంటే మెటీరియల్స్ అన్నమాట. మెటీరియల్స్ అన్న బకెట్ టూల్ అన్న ఒకటే. బకెట్ టూల్ అంటే ఇక్కడ ఉంది కదండి, ఇది బకెట్ టూల్ అనమాట. ఇక్కడ కూడా ఉంది. అయితే దీనికి షార్ట్ కట్ వచ్చేసి బి. ఓకే, ఇది మెటీరియల్ బార్ అన్నమాట. ఓకే, అయితే ఫస్ట్ మెటీరియల్ మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇన్ మోడల్ డిఫరెంట్ కలర్స్, అలా కాకుండా మనకు కావాల్సిన కలర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి, ఇవన్నీ కాదు. మనం వేరే కలర్స్ కూడా మనకు కావాల్సింది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వాల్స్కి ఇందుట్లో ఉన్న కలర్స్ నాకు ఏవి పెద్దగా నచ్చలేదు. అయితే దీనికి ఇక్కడ క్రియేట్ మెటీరియల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. అంటే నేను కొత్త మెటీరియల్ని తీసుకుంటున్నాను అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం కలర్ని ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మెటీరియల్ 1 అని వచ్చేసింది. ఇక్కడ నేమ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలేయండి. ఓకే, మనకు కావాల్సిన ఇట్లా కలర్స్ కూడా మనం కలర్ వీలు ఈ విధంగా ఉంటుంది. ఆర్జీబీ అంటే ఈ విధంగా వస్తుంది. వేరే అంటే ఇంకా మనకు రకరకాలు వస్తుంది కలర్ వీల్ తీసుకుంటే. ఓకే, ఇది ఒపాసిటీ అన్నమాట. ఓకే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొత్త కలర్, ఇది మనం తయారు చేసిన కలర్ అన్నట్టు. దీన్ని క్లిక్ చేసి బకెట్ టూల్ తీసుకొని అప్లై చేద్దాం. బి. ఓకే, బకెట్ టూల్ సింపుల్గా జస్ట్ క్లిక్ అన్నాను అన్నమాట. ఓకే, చూడండి కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇంకా ఒక వాల్ మిగిలిపోయింది, వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కలర్ అప్లై అయిపోయింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఫ్లోర్కి కలర్ ఇస్తే అంతగా బాగుండదు. అయితే దీనికి మనం టెక్స్చర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్స్చర్స్ అనేవి ఇక్కడ దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రకరకాల టెక్స్చర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను దీనికి సంబంధించి టైల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ రకరకాల టైల్స్ ఉన్నాయి, చూసారా. అయితే నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇక్కడ అప్లై చేస్తాను అన్నమాట. ఓకే, చూడండి. ఓకే, చూడండి. అయితే ఈ మెటీరియల్ మనకి నచ్చలేదు, అంటే స్కెచ్అప్లో ఉన్న ఈ టెక్స్చర్స్ మనకు నచ్చలేదు. సరే, కస్టమ్ టెక్స్చర్స్ మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. అయితే ఈ కస్టమ్ టెక్స్చర్స్ అనేటివి మనకి ఎలా వస్తాయి అంటే ఏం లేదండి, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకొని టైల్స్ టెక్స్చర్స్ అని టైప్ చేసి ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి చాలా రకాల టైల్స్ ఇక్కడ టెక్స్చర్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఓకే, ఇలా క్లిక్ చేసి ఈ డౌన్లోడ్ సేవ్ యాజ్ ఇమేజ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను అలా డౌన్లోడ్ చేశాను. అదొకసారి మనం అప్లై చేసి చూద్దాం. దాన్ని అప్లై చేయాలంటే ఇక్కడ క్రియేట్ మెటీరియల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ యూజ్ టెక్స్చర్ ఇమేజ్, అంటే మనం ఏ ఇమేజ్ని అయితే టెక్స్చర్గా మనం యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇదన్నమాట నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన టెక్స్చర్ది. సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసింది. ఓకే,
ఇది మెటీరియల్ 2 అనమాట. ఓకే అని ఇచ్చేసాను, ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బకెట్ టూల్ తీసుకొని నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, దీన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఇంతకుముందు ఆల్రెడీ సెట్ చేశాను. ఇది డిఫాల్ట్గా ఎలా వచ్చిందంటే 1/1 వచ్చిందనమాట, ఇలా వచ్చింది. కాకపోతే నేనేం చేశానంటే, ఒకసారి చూడండి, అంటే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు సెట్ చేసుకోవచ్చు. 2 అని ఇస్తే ఇలా వచ్చింది. నేనేం చేశాను, 4 అని ఇచ్చాను అనమాట. సారీ, 4 అని ఇచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది. చూడండి. ఓకే, మెటీరియల్ మనకి పర్ఫెక్ట్గా అప్లై అయిపోయింది. ఇది మనం ఇచ్చింది ఒక ఇమేజ్ మాత్రమే, కాకపోతే ఈ స్కెచ్అప్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో ఇలా ఎక్స్టెండ్ చేసి మనకు అప్లై చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం ప్రతిసారి కలర్, ఇప్పుడు ఈ వాల్కి నాకు ఈ కలర్ నచ్చలేదు, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ కలర్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అయితే ప్రతిసారి ఈ విధంగా చేయడం అంటే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. దీనికి ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఎక్కడెక్కడైతే ఉందో, ఈ ఎల్లో కలర్ ఎక్కడెక్కడైతే అప్లై చేసామో ఆ ఎల్లో కలర్ మొత్తానికి చేంజ్ అయిపోవాలన్నమాట. అయితే దానికి ఏంటంటే, ఈ రెడ్ కలర్ని ఎల్లో కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఆ ప్లేసుల్లో మనం అప్లై చేయాలి. దానికి ఏంటంటే కంట్రోల్ క్లిక్. ఇప్పుడు చూడండి, టోటల్గా ఈ ఎల్లో కలర్ ఎక్కడెక్కడ ఉందో నేను అక్కడక్కడ పూర్తిగా అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్టీరియర్ కూడా మనం అప్లై చేద్దాం. కంట్రోల్ ఓకే. ఇప్పుడు చూసినట్టయితే ఈ వాల్స్తో పాటు ఈ పైన కూడా మనకు అప్లై అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, ఒకసారి అండూ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏ కలర్స్ చేంజ్ చేయాలనుకున్నాను అంటే, ఈ ఎల్లో అప్లై అయిన ఫేసెస్ మాత్రం నేను చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఆప్షన్కి యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే, మనం ఏ కలర్ మీద అప్లై చేస్తామో ఆ కలరు ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ప్లేస్లన్నీ అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్కి యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనము ఈ ఎల్లో కలర్స్ ఎక్కడైతే అప్లై చేశానో అది చేంజ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ ఆప్షన్కి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ ఎల్లో కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడెక్కడ ఎల్లో కలర్ ఉంటుందో అక్కడక్కడ టోటల్గా సెలెక్ట్ అయ్యి అప్లై అయిపోతుంది అన్నమాట. చూడండి, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు టోటల్గా వచ్చేసింది అంటే, అండు ఇప్పుడు ఈ వాల్స్ ఈ పైన మొత్తం ఒకటే కలర్ ఉంది కాబట్టి ఆప్షన్కి యూజ్ చేసినప్పుడు అన్నింటికి వచ్చేసింది అనమాట. ఓకే, మరి ఈ సోఫా కానీ, చైర్ కానీ, టేబుల్ కానీ ఇవి కూడా సేమ్ కలర్లోనే ఉన్నాయి కదా, మరి వీటికి ఎందుకు అప్లై కాలేదు అంటే, ఇవి గ్రూప్స్. ఈ చైర్ కానీ, ఈ టేబుల్ కానీ, సోఫా ఇవి గ్రూప్స్ అన్నమాట. మనము ఈ రూమ్ని గ్రూప్ చేయలేదు. ఓకే, ఈ రూమ్ని గ్రూప్ చేయలేదు.
ఓకే, ఈ గ్రూప్ని మరి కలర్ అప్లై చేయాలంటే ఎట్లా? బకెట్ తీసుకుంటున్నాను. ఈ సోఫాకి మనము ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చేద్దాం. కలర్కి బదులుగా టెక్స్చర్ అప్లై చేద్దాం. దీనికి ఇక్కడ కార్పెట్ అండ్ టెక్స్టైల్స్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ క్లిక్ అంటే మనం గ్రూప్ సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఓకే మొత్తానికి వచ్చేసింది. మరి అలా కాకుండా మనం డబుల్ క్లిక్ ఇస్తే గ్రూప్ అనేది ఎడిటబుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు బకెట్ టూల్ తీసుకొని ఇలా సింగిల్గా అప్లై చేసుకోవచ్చు. అలా కాకపోతే ఆప్షన్కి యూజ్ చేసి మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే గ్రూప్లో నుంచి బయటికి రావాలంటే బయట ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ చైర్కి మెటీరియల్ అప్లై చేద్దాం. డబుల్ క్లిక్, ఎడిటబుల్ మోడ్. దీనికి వుడ్ టెక్స్చర్స్, నేను దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఆప్షన్కి యూజ్ చేయట్లేదు నేను దీనికి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దామని. ఇప్పుడు ఈ లెగ్స్కి అప్లై చేద్దాం కలరు. ఈ లెగ్స్కి ఇది తీసుకుందాం.
ఓకే, ఇప్పుడు టేబుల్కి మెటీరియల్ అప్లై చేద్దాం. ఎడిటబుల్ మోడ్, లెగ్స్కి సేమ్ మనం చైర్కి ఎలాగైతే మెటీరియల్ అప్లై చేసామో ఆ విధంగా అప్లై చేస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి మెటీరియల్స్ అనేవి ఎలా అప్లై చేయాలనేది మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.